ఆయన కనబడుతున్న వీడియో చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఒక బాలికల హాస్టల్లో చలి పెడుతుంది మేడం, నాకు దుప్పటి ఇవ్వండి అని రాత్రిపూట అడిగితే దుప్పటి లేదేం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి బ్యాగ్ చదివి గేట్ బయటికి వెళ్ళి కొట్టింది. పాప ఏడుస్తూ బయటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆ పాపని తీసుకొని వెళ్ళారు. తెల్లారి ఏం జరిగిందో తెలుసు కదా, కానీ ఇదేం మనిషి దాని ఇంట్లో గెలుస్తుందా? గవర్నమెంట్ నుంచి కదా వచ్చేది, దుప్పటి వేయడానికి ఏం పాపం, దానికి ఏం రోగం? మనిషేనా సార్? దీని రాత్రి 10-11 గంటలకు ఆ చంటి పిల్ల అంటే 8వ తరగతి చదువుతున్న పిల్ల ఎక్కడికి వెళ్తుందని ఎల్లగొట్టింది? మనిషే కదా, కడుపుకు అన్నమే కదా, గడ్డికి తింటలే కదా. అప్పటికప్పుడు తల్లిని పిలిపించి 8వ తరగతి చదువుతున్న ఈ చెల్లను హాస్టల్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టింది ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఉన్న బాలికల హాస్టల్ వార్డెను. అగ చూడండి పాపం చెల్లె పెట్టే గిట్టే సర్దుకొని రాత్రిపూట ఎట్లా బయటకు వచ్చిందో. చెప్పురా చెల్లె, అసలు ఏమైందిరా? నేను చంద్రపూడి జడ్పీటీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నేను దుప్పటి అడిగాను, దానికోసం నిన్ను ఎప్పుడో వెళ్ళిపోమన్నాగా ఎందుకున్నావు అని తిట్టారండి. ఓష్ని అన్యాలం పాడుగాను ఇన్న రానోళ్ళ